హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్రిస్మస్ పండుగ వచ్చేసింది. ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరుపుకుంటుంది. అయితే క్రిస్మస్ అంటే కేవలం కేకులు, కొత్త బట్టలు మాత్రమేనా? అసలు క్రిస్మస్ ఎందుకు మొదలయ్యింది? ఎర్రటి డ్రెస్సు వేసుకొని గిఫ్ట్స్ ఇచ్చే తాత ఎవరు? యేసుక్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేసి మళ్ళీ ఎలా లేచారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. క్రిస్మస్ అంటే క్రీస్తు మాస్ అని అర్థం. అంటే క్రీస్తును ఆరాధించే సమయం. దాదాపు 2000 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ దేశంలోని బ్లేతెహేము అనే గ్రామంలో ఒక పశువుల పాకలో యేసుక్రీస్తు జన్మించారు. ఒక రాజులా కాకుండా అతి సామాన్యంగా ఆయన పుట్టడం వెనుక ఉన్న ఉద్దేశం పేదరికాన్ని, సామాన్యులను ప్రేమించడం. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది శాంతా క్లాస్. ఈయన ఎవరో ఊహజనిత వ్యక్తి కాదు. 4వ శతాబ్దంలో సెయింట్ నికోలాస్ అనే దయగల బిషప్ ఉండేవారు. పేద పిల్లలకు రహస్యంగా సహాయం చేయడం ఆయన అలవాటు. ఒకసారి 3 పేద అమ్మాయిల పెళ్లి కోసం ఆయన బంగారు నాణేలను వారి ఇంటి చిమ్నీ ద్వారా లోపలికి విసిరారు. అవి ఆరబెట్టిన సాక్సుల్లో పడ్డాయి. అప్పటి నుండి గిఫ్ట్స్ ఇవ్వడం, సాక్సులను వేలాడదీయడం ఆచారంగా మారింది. ఈయనే మన క్రిస్మస్ తాత. ఈయనను క్రిస్మస్ ఫాదర్ లేదా శాంతా క్లాస్ అని కూడా అంటారు. ఇక క్రిస్మస్ ట్రీ మరియు స్నో మ్యాన్ ఎందుకు అంటే, క్రిస్మస్ ట్రీ ఇది ఎవర్ గ్రీన్ చెట్టు. చలికాలంలో అన్నీ ఎండిపోయినా ఇది పచ్చగా ఉంటుంది. అంటే ఇది నిత్య జీవనానికి సంకేతం. ఇక స్నో మ్యాన్ పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ సమయంలో మంచు కురుస్తుంది. మంచుగడ్డలు కరిగిపోయిన పండుగ సంతోషం మనసులో అలాగే ఉండాలని గుర్తుగా స్నోమ్యాన్ బొమ్మలను తయారు చేస్తారు. వీటిని కూడా పెడతారు. యేసుక్రీస్తు తన ప్రాణాలను విడిచిపెట్టడం మరియు పునరుద్ధారణం అనగా తిరిగి లేవడం. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి యేసు జననం తెలుసు, కానీ ఆయన ప్రాణాలు విడిచిపెట్టిన తర్వాత జరిగిన అద్భుతం గురించి తెలియదు. యేసు తన 33వ ఏట అప్పటి యాదు మత పెద్దల మరియు రోమన్ అధికారుల తీర్పు మేరకు సిలువ వేయబడ్డారు. మానవాళి పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణత్యాగం చేశారు అని భక్తుల నమ్మకం. ఆయన ప్రాణాలను త్యాగం చేసిన రోజునే గుడ్ ఫ్రైడేగా పాటిస్తారు. తన ప్రాణం త్యాగం చేసిన తర్వాత 3వ రోజున ఆయన సమాధి నుండి సజీవంగా తిరిగి లేచారు. దీనినే ఈస్టర్ అంటాం. తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజుల పాటు భూమిపైనే ఉన్నారు. తన శిష్యులకు కనిపించి వారితో కలిసి భోజనం చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. చివరగా లోకమంతా వెళ్ళి ప్రేమను, దేవుని సువార్తను ప్రకటించమని చెప్పి పరలోకానికి వెళ్ళారు. సో ఇది ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది ఒక త్యాగం, ఒక ప్రేమ మరియు ఒక నిరీక్షణ. అందరికీ మెరీ క్రిస్మస్. ఇది ఫ్రెండ్స్, నేను తెలుసుకున్న సమాచారాన్ని మీతో పంచుకున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకోసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.